జెన్జీ పదం పుట్టు పూర్వోత్తరాల గురించి పువ్వు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు సారేమో కొత్త ముచ్చట కనిపెట్టినట. చెప్తా అంటుండు ఇందాం మరి. అసలు ఆ జంజీ అనే పదవి నాకు అర్థం కాదు. అది ఎవరు తీసుకొచ్చారు జంజీ? ఇదంతా అర్బన్ నక్సల్స్, అల్ట్రా లెఫ్టిస్ట్ తీసుకొచ్చిన పేరు. There is no word called Janji. There is no community called Janji. It is only Yuva and Yuva Bharat. జెన్జీ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చిండు? అసలు అర్బన్ నక్సల్స్ మోపి చేసిన మోసం ఇది అనుకుంటా సార్ వారు మాట్లాడిన మాటలకి జెన్జీకేలు వస్తున్న ట్రోల్స్ అయితే వేరే లెవెల్. తప్పులేదు సార్. మోడీ సార్ 3 సార్ల పీఎం అయినాక ఎన్నడూ లేని తీర్లా మీ పాలనని ప్రశ్నించుకుంటా బరాబర్ బరిగిసి కొట్లాడుతున్నందుకు, మీ కేబినెట్ల విద్యాశాఖ మంత్రిని బాజాప్తా బర్తరఫ్ చేయించినందుకు, పబ్లిక్ లో మీ పార్టీ పతారని పల్సా చేసుకుంటా మీ పద్ధతుల్ని పచ్చిగా ఎండగడుతున్నందుకు మీకు కోపం వచ్చుట్లో తప్పే లేదు. కాబట్టి యాంటీ నేషనల్ ముద్రేస్తానికి, దేశ ద్రోహులని పోటీలు పడి పోట్రై చేస్తానికి ఇసుంటి థీరీలను తిప్పుడే కదా మీతోనయ్యేది అని అనుకుంటే ఏడి కాడికి ఏకదం పోస్టులతోని రోస్ట్ చేస్తున్నారు. అయినా ఆవు శైన్ల మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అన్నట్టు దేశ ప్రధాని మోడీ సారే ఎర్రకోట మీద జెండా ఎగిరేసి జెన్జీని ప్రశ్నిస్తున్న పబ్లిక్ను దిమాగి నక్సల్స్ అని మాట్లాడినప్పుడు స్టేట్ లీడర్లు అర్బన్ నక్సల్స్ అని ముచ్చట ముంగటేసుకుంటారు కదా మరి అని అనుకుంటే కమలం పార్టీ లీడర్ల మొఖాలు కమిలిపోయేటట్టు కౌంటర్లు వేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదివరకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుకుంటే ఏమన్నాడు? అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికా ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటుంది. మన దేశంలో కాబట్టి జెన్జీకి లాఠీ ఛార్జీలతో బుద్ధి చెప్పిర్రు. అదే అమెరికా వంటి బయట దేశాల్లో అయితే కాల్చి పడేసేటోళ్ళని కామెంట్లు చేసి మరి యుఎస్ఎస్ వంటి దేశాలతో పోల్చుకుంటే జెన్జీని తిడుతురు. సరే మరి ఆ దేశాల పేపర్ లీకులు కావు. ఒకవేళైనా మీ లెక్క విద్యాశాఖ మంత్రిని ఏమనుకుంటా ఎన్కేసుకొని రారు. విద్యార్థులంతా కదం దొక్కి జంగు చేసేదాకా తెచ్చుకోరు. మరి ఆ సోయి లేదు కానీ కాల్చి పడేస్తారని మాట్లాడతారా అని అనుకుంటే ఒక్కో బీజేపీ లీడర్ మాటలకు బీపీల మీద బరాబర్ అరుచుకోబట్టిరు జెన్జీ పిల్లలు, నెటిజనాలు. ఆడలేక ఆకిలి పొక్కిలు అన్నట్టు పబ్లిక్ మెచ్చే పాలన చేయలేక జెన్జీని బద్నాం చేసి జరంత సైడ్ ఏదామని చూస్తురా అని అనుకుంటే రాసుకురాబెట్టిరు సోషల్ మీడియాలో. మరి ఈ నడమ సోషల్ మీడియాలో, ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్న మోడీ సారు ఈ కామెంట్లు చూస్తే మంచిగుడు పాపం.